హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం దేవీ నవరాత్రులు 9 రోజులు చేసుకునే ప్రసాదాలలో మొదటి రోజు చేసుకునే కట్టె పొంగలి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1.5 కప్పు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మనం ఈ పెసరపప్పు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ పెసరపప్పుని మనం కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత 1.5 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం అన్నది మనం వాడతామండి. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్కైనా 1 కప్పు పప్పుకైనా మనం 3 కప్పుల నీళ్లు చొప్పున ఇక్కడ తీసుకోవాలండి. మీరు ఏ మెజరింగ్ కప్ తీసుకుంటారో దాని ప్రకారం మాత్రమే వాటర్ అన్నది దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దగ్గర ఇప్పుడు ఒక 7 కప్పుల వాటర్ అన్నది నేను పోసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పైన దీన్ని బాగా ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు 5-6 నిమిషాలకి నీళ్ళు ఇలా వేడయ్యాయనగా మీ రుచికి తగినట్టుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ పైన, 1 విజిల్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు మనం కట్టె పొంగలికి తాలింపు రెడీ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక 7-8 స్పూన్లు నెయ్యి పడుతుందండి. ఎందుకంటే కట్టె పొంగలికి నెయ్యే టేస్ట్ అనమాట. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు, బట్ నేతితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి అన్నది ఇలా బాగా కాగిన తర్వాత కొంచెం జీడిపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన నెయ్యిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ బాగా తురుముకున్న అల్లం, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అన్నది మీ టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపంతా కంప్లీట్గా ఫ్రై అయిపోవాలండి. చక్కగా మంచి స్మెల్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన పోపులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని, ఇంగువ స్మెల్ కూడా చక్కగా మనం వేసుకున్న పోపుకి పట్టేలాగా ఒక 2-3 సార్లు కలుపుకొని స్టవ్ కట్టేసి పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ మీద పెట్టుకొని ఇలా కదుపుకుంటూ, మీకు ఎక్కడైనా పులుకులుగా కనిపిస్తూ ఉంటే ఇలా కలుపుకుంటూ మనం వేసుకున్న తాలింపు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన మనం ఈ రైస్ తాలింపు వేసుకున్న తర్వాత కూడా స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలండి తాలింపు ఫ్లేవర్ చక్కగా రైస్కి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఇందాక ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీ రెసిపీయో. ఈ రెసిపీ ప్రసాదంలానే కాకుండా మనం బ్రేక్ఫాస్ట్లా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వడం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.